నాకు సావాలని లేదు, మనం చేసే తప్పు అనిపిస్తా ఉంది. ఎక్కడికో ఈ పయనం, ఎందాక ఈ పయనం, గమ్యం లేని పయనం. ఏందయ్యా చిన్నారావు, ఏంది? నాకు సావాలని లేదు. నీకు సావాలని లేకపోతే డైరెక్టర్ చెప్పు, అంతేగాని నాకు సీట్లు రాయడం ఏంది? నేనేటి సీట్లు రాయడం ఏంటి? నీకు చావాలని లేకపోతే బస్సు ఆపుతాం, దిగిపో. ఏంటయ్యా, ఏంటి గొడవ? చూడన్న ఏం రాసినాడు. మనం చేసే పని ఆయనకు తప్పు కనిపిస్తా ఉందంట. మందిని ముంచినప్పుడు లేదా తప్పు? నేనెందుకు రాస్తానండి? తనకు తానే రాసుకుని నాటకాలు ఆడుతున్నా. నాటకాలు నా పుట్టకోస. నీ పుట్టకోసే. ఆగండి అయ్యా, ఆగండి. నువ్వు రాయిక అతను రాయిక చీటీ ఎక్కడి నుంచి వస్తుందయ్యా? నేను ఎలా రాస్తానండి? పెన్ ఉందా? నా దగ్గర ఉందన్నా. ఇద్దరి దగ్గర లేదు కానీ ముందు మీరు కూర్చోండి, కూర్చోండి చెప్తా. నాకు తెలిసి బ్రతకాలన్న ఆశ మనలో ఎవరికీ లేదు. ఒకవేళ అలా ఎవరికైనా ఉందనుకోండి, నాతో చెప్తే బస్ ఆప్ దింపేస్తాను కదా. ఏమండి? మరి సీటీ ఎవరు రాసినట్టనా? గాలికి వచ్చి పడి ఉంటుందిలే. గాలివానలో వాన నీటిలో బస్సు ప్రయాణం. వానెళ్ళ కాదు, బురద నీళ్ళ ముందు చెప్తా. ముందు చూడు. హలో, బస్ వస్తుంది సార్. సార్ 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 టోల్గేట్ అండి. అప్ అండ్ డౌన్ ఇమ్మంటారా సార్? ఓయ్ సార్, ఓన్లీ అప్పే. అప్ అండ్ డౌన్ ఒకేసారి తీసుకుంటే 10 రూపాయలు తగ్గుతుంది సార్. ఇట్రా వస్తున్నా. ఓన్లీ పైకే. మళ్ళీ తిరిగిరారా సార్? చస్తే రాం. మరి సెలరండి. ఉంచుకో, పొద్దున్న పేపర్ కొంచెం చదువుకో. నేను పుట్టాను, ఈ లోకం నవ్వింది. నేను నవ్వాను, ఈ లోకం ఏడ్చింది. నాకింకా లోకంతో పని ఏముంది? మల్లేశం, ఈ లోకంలో నీకే కాదు మా ఎవరికి కూడా పని లేదు, కానీ నీ తాగుబోతు గొంతాపే రికార్డు పెట్టు. అలాగే. ఈ జీవన తరంగాలలో సత్యం ఉందన్న మంచి ఊపు ఊపు పాట. ఇప్పటికి ఇంకా నా వయస్సు నిండా 16. పోకిరి పోకిరేయి. అదే లేదు మరి. నా దగ్గర అన్ని ఘంటసాల పాటలే ఉన్నాయి, ఎందుకంటే నేను ఘంటసాల ఫ్యాను. కావాలంటే రేడియో పెడతాను, ఇరుకోండి. ఇవాళ ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ నగరానికి చెందిన గుర్తు తెలియని ఓ 10 మంది ఈ రోజు సాయంత్రం 6 గంటలకి సామూహిక ఆత్మహత్యకి పాల్పడుతున్నారని తెలిసినప్పటి నుంచి పోలీస్ యంత్రాంగం గాలింపు చర్యలు ప్రారంభించింది. అన్ని చెక్ పోస్టుల దగ్గర, సూసైడ్ స్పాట్ల దగ్గర గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ విషయం పోలీసుకి ఎలా తెలిసింది సార్? అన్నా, ఇది తప్పకుండా రోగిష్ రామకృష్ణ పని అన్నా. ఈ పొద్దు వాడు రానప్పుడే నాకు అర్థమైపోయింది. ములాదే లేదన్నా, వాడే పోలీసులు చెప్పుకుంటాడు. ఏంది? ప్రముఖ సినీ నిర్మాత సూర్యప్రకాష్ రెడ్డి అలియా సూర్యుడు గత 2 రోజులుగా కనిపించడం లేదు. ఈయన ఈ మధ్యనే నాశనం అనే సినిమా నిర్మించారు. ఇతని ఆచూకీ తెలిపిన వారికి తగిన బహుమతి ఇస్తామని ఫైనాన్షియర్ రమేష్ తెలిపారు. ఏమండి, ఇతను అందరూ గుర్తుపెట్టే అవకాశం ఉంది. వీడి మూలంగా మనం దెబ్బైపోతాం. బస్సు ఆపించండి, ఇక్కడ దింపేద్దాం. చిన్నారావు, నువ్వు మనిషివా బరివా? అన్నా, నేను నిన్నే నమ్ముకుని వచ్చినా అన్నా. ఈడి మాట అయినొస్తానా? నాకు అన్యాయం చెప్తానా అన్న? నన్ను ఎవరు గుర్తుపట్టరన్నా? నా సినిమా పోస్టర్లో కూడా నా బొమ్మ వేసుకోలేదన్నా. పటేలా, తిరగాలి పోలీసులు. మనం దొరికితే వాడు సాగుకుండా కొట్టి చంపుతారు సారు. పోలీసు వాళ్ళు లీడ్ కోసం వస్తున్నట్టున్నారు. ఊరుకోవాను. ఇప్పుడు ఏం చేస్తాం? ఏదో ఒకటి ఆలోచించండి బాబు. మీరుండండి మల్లేష్. పోలీసు మనల్ని పట్టుకునే లోపు మన ఆత్మను పరమాత్మలో కలిసిపోవాలి. ఇహ చూసుకో పటేలా, క్షణంలో కైలాసం చూపిస్తా. बस साइड नहीं दे रहे साहब. ऐसा चला रहा गाड़ी. तो ड्राइवर बाबू కాస్త జాగ్రత్తగా ఉండు నాయనా. బతికినంత కాలం లేని జాగ్రత్త ఇప్పుడు ఎందుకు పెద్దాయన? నువ్వు మెదలకుండా పక్కన మా బామ్మని వాడేసి కూర్చో. गाड़ी को ओवरटेक कर रहे. రోయ్, నా సినిమా నా సావుకు వచ్చింది. చెప్పానా సార్,
ఖచ్చితంగా వాళ్ళు వచ్చింది వీడి కోసమే. నా కోసం కాదు. నువ్వు కంగారు పడద్దు, కూర్చోండి. మీరందరూ టెన్షన్ పడితే వాళ్ళకి ముందే దొరికిపోతాం. మీరు కూల్గా ఉండండి, నేను చూసుకుంటాను కదా. కూల్. రియల్ ఎస్టేట్ అయ్యా. कहाँ जा रहे सब लोग तुम? కైలాసం. कैलासम कहाँ है? శ్రీశైలం के नीचे. नीचे? नहीं नहीं, पीछे पीछे. अच्छा, श्रीशैलम जा रहे, कैलासम देखना है और అందుకే వాడిని తిప్పేమంట. చెవులదే. అయ్యో అన్నా, నేను 20 ఫైనాన్స్ డబ్బులు ఇచ్చేస్తానా? ఇంకెప్పుడు సినిమా తినన్నా, టీవీలో సినిమా చూడన్నా. क्या बोल रहा है? समझ में नहीं आ रहा मेरे को. असल में ये तो पागल है. इनको श्रीशैलम लेके जा रहे हैं स्वामी के पास. ठीक तरीके से लेके जा इसको. बैठ नीचे. अरे तू भी इसके साथ पागल होगा क्या रे? गाड़ी ऐसा चला रहा था. अंदर कर दूंगा बेटा. रे मी अंदर ही चंपेస్తాడు. అంతా మీ ఆశీర్వాదం సార్. నమస్తే సార్. दीवाना क्या है तू? बेटा श्रीशैलम जा रहे बोल के छोड़ दिया, नहीं तो अंदर कर देता था. गाड़ी निकाल. Yes darling, come on, sit. చూసాలా కూర్చో. అమ్మయ్య, ప్రాణం లేచి వచ్చినట్టు అయిందండి. ఏం లేచి వస్తే ఇంకా సేపట్లో పైకి పోయేదేగా. సంచలన వార్త. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు 10 మంది సామూహిక ఆత్మహత్య. సూసైడ్ స్పెషల్, సూసైడ్ స్పెషల్. You can break the clock, but not the time, sir. Shut up! నా కొడుకులు నా చేతికి దొరికితే నేనే షూట్ చేసి చంపేస్తాను. మీకంత శ్రమ కర్లేదు సార్, వాళ్ళే చచ్చిపోతున్నా. బుల్లెట్లు వేసి సార్. yes, come in. చనిపోయిన వ్యక్తి పర్సులో ఇందిరా పార్క్ టికెట్ ఉంది సార్. చేద్దామనుకున్నవాడు పార్కుకి ఎందుకు వెళ్ళాడు? కొంచెం పైకి, కొంచెం సూపర్ అమ్మా. ఇగో నేను చేస్తాను. ఓకే, నువ్వు నాకా నీకు ఏంట్రా, ఏమైంది? ఎవరు కదలారంటే మీ సీట్లోంచి ఎప్పుడు కదలద్దు, కదిలితే గొంతు కోసేస్తా. మర్యాదగా మీ దగ్గర డబ్బులు నగలు ఇచ్చేయండి, లేదంటే మా చేతిలో సస్తారు. ఆ సంగతి మీకు తెలీదు. ముక్కలు ముక్కల కింద నరికేస్తాం. ఏంట్రా ఎవరు మాట్లాడరు? ఏంది చంపుతావా? నన్ను చంపు, చంప. నన్ను చంపరా. ఇగో నన్ను చంపు. చంపరా రేయ్. భాష భాష భాష. ఇట్స్ ఓకే, పాప వాళ్ళు వదిలేయ్. కమాన్ డార్లింగ్. మొత్తాన్ని సత్యం ముందు నవ్వించారు యాదవలో. ఏమైంది? ఏమైందిరా? సడన్ బ్రేక్ వేసాం కదా, స్టార్ట్ అవట్లేదు. ఏమైందో చూడాలి. ఇప్పుడు ఎలాగా? కర్ణుడు సావుకి 100 కారణాలు అన్నట్టు మన సావుకి అన్ని అడ్డంకులే. ఇంజన్ ఉందా ఊడిందా చూడు. హుండా కోర తాగబోతున్నా నువ్వు. రెడ్డి, నువ్వు టెన్షన్ పడి వాడిని టెన్షన్ పెట్టకు. రే మల్లేష్, ఏం జరిగిందో సరిగ్గా చూడు. ఈలోగా చుట్టూ ప్రకృతి ఎంత అందంగా ఉందో చూడండి. ఆఖరిసారి ఒక్కసారి అనుభవిద్దాం రండి.
దాచిన్నారు పదండి. అంకుల్ ఈ ప్లేస్ చాలా బాగుంది అంకుల్. వెరీ గుడ్. నీ టేస్ట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. మనకి కిందకి వెళ్తే కళ్ళు తిరుగుతాయి. రెడ్డి అక్కడి నుంచి కాల్ జారి పడితే చస్తావు. కొంచెం ఉంటే నా ముట్టిపోయింది 3 గురుగనేది. అయ్యో గెలిచినావన్నా. ఈ మాత్రం దానికి భయపడితే ఎలాగా? ఇదిగో చిన్నారా, ఆ కింద చూడవా ఎంత లోతుందో. అమ్మో నాకు భయం. పైనుంచి కిందకి చూడాలంటే చచ్చాను దడ. మనం చచ్చి పైకి వెళ్ళిన తర్వాత పైనుంచి కిందకే కదా చూడాలి. అక్కడి నుంచి కూడా చూడాలా? మరంతే. ఒకసారి వెళ్ళొచ్చినట్టు చెప్తాడు. అవును, ఇక్కడే ఇంత లోతుంది కదా, అక్కడెక్కడికో వెళ్ళి చావడం ఎందుకు? ఇక్కడే దూకి చావచ్చు కదా. నీకు మర్యాద తొందర ఎందుకన్నా? ఆడి ఏడో వస్తామని ప్లాన్ వేస్తావు కదా. ఏ రెడ్డి, నీ వాలకం చూస్తుంటే నీకేదో బతకాలని ఉన్నట్టుంది. చిచి సచ్చిన బతకాలని లేదన్నా ఒట్టు. అదేదో అలవాట్లేని పని కదా. మా మాత్రం రోజు ఇది అలవాటు. నువ్వు మూసుకో. ఉండండి అయ్యా, చచ్చే ముందు ఎందుకయ్యా కొట్టుకుంటారు? నాకు మాత్రం ఆఖరిసారిగా మనందరం ఇక్కడ ఒక అందమైన ఫోటో తీసుకోవాలనుంది. ఏమంటారు? ఏమంటారు? ఏమంటారులే, మీ అందరూ ఓకే అంటారు కానీ. మల్లేష్, పటేలా నా బ్యాగ్ తీసుకురా. అలాగే పటేలా. ఇదిగో పటేలా. రా, నువ్వు కూడా వచ్చేయ్. వచ్చింది ఫోటో వచ్చింది. అయ్యో, అందరి ముఖాల్లోనూ చావు కళ కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ఏంటండి అందరూ అప్పుడే చచ్చిపోయారు? మనస్ఫూర్తిగా అందరూ ఒకసారి నవ్వండి. ఇంకోటి తెద్దాం. నవ్వండి. సత్యం ముందు నవ్వమంటే నవ్వెట్లు వస్తా సార్. బలవంతంగానైనా ట్రై చేయాలయ్యా. నవ్వండి. భాష పెద్దగా తేడా ఏం లేదు. ఈ నవ్వే మొహాలు కావాలే. పటేలా, నేను వెళ్ళి బస్సు రిపేర్ చేసుకుంటా.